చెప్పిగా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా గొంతు అయితే సరిగా వస్తలేదు. నేను మాట్లాడి తినిపిస్తుంది వినిపిస్తుంది. నువ్వైతే మాట్లాడచ్చు, నువ్వు మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడి నేను పడుతుంది, నేను మాట్లాడి నేను పడుతుంది. నువ్వు మాట్లాడి నా గొంతు పోయింది కాబట్టి అంటున్నా. అందరికి హ్యాపీ సండే. ఏదైతే సండే రోజు చేస్తున్నాం, సండే రోజు కాబట్టి మరి ఏమైనా స్పెషల్ చేస్తున్నాం అంటే స్పెషలే కానీ నాన్ వెజ్ కాదు, ఉట్టి స్పెషలే. అన్నము, పప్పుచారు, చారు. అడుగుతారు కదా సాంబార్ రైస్ అని. సాంబార్ రైస్ వీడికి 2 వీడియోల కింద చాలా మంది కమెంట్స్ పెట్టారు, దానికి లైక్లు కూడా వచ్చినాయి. కాబట్టి ఈరోజు సాంబార్ రైస్, పాప కూడా ఉంది ఇలా. ఈరోజు సండే రోజు కాబట్టి మీకు పాపడాలు కొన్ని, మళ్ళా సాంబారు గిన్నెడు. సాంబార్ అయితే ఇదేంది నీళ్ళు పోసినట్టు పోసింది. సాంబార్ రైస్ అంటే సాంబార్ ఎక్కువ ఉండాలి కదా, అంతే. చేపలు పట్టినట్టు పట్టాలన్నా నెల సాంబార్ పోసుకొని అన్ని నీళ్ళు అవుతుంది. ఓల్క పోసుకోకు, గిడ పెట్టుకో. ఇక గిడ స్టూల్ పెట్టినా, గిడ పెట్టుకో. ఇది నీకే చారు, మేము తినము. మా చారు మేము ఉన్నది ఉన్నది. అది లేచింది అని కాడొచ్చి పడుతుంది. మరి నేను కూడా ఓకే. ఈరోజు అయితే మీరు అడిగినట్టుగా సాంబార్ రైస్, సాంబార్ రైస్ ఉత్త తింటే మంచిగా ఉండదు కాబట్టి కొంచెం కాంబినేషన్ పాపడ బాగుంటుంది అని చెప్పి పాపడాలు పెట్టుకున్నాము. మేము 13 పెట్టుకున్నాము, శ్రద్ధకి 7 పెట్టినాము. మేము 1.5 కప్పు రైస్ పెట్టుకున్నాము, శ్రద్ధకు 1 కప్పు పెట్టినాము రైస్. చారు కూడా మేము 1 కప్పు నిండా, శ్రద్ధకు చిన్న కప్పులా. మేము క్వాంటిటీ ఎక్కువ పెట్టుకున్నాం. అన్ని మంచిగా పెట్టింది కానీ అన్నంలో ఇసుకొస్తుంది ఆడాడ రావద్దని అనుకుంటున్నాను నేను. నమ్ములితే పండ్లకు 12:30 అయితే మీకు అన్నం తినలే, ఏం తినలే అసలు. శాతం వాళ్ళే పొద్దున లేట్ చేసిన అసలు ఓపిక లేదు అసలు, పని అయిపోయింది. అందుకే మొన్నటి వీడియోలు కూడా నేను స్పీడ్ తినలే. దోశ అంటే మస్తు ఇష్టం. అయినా నేను ఒక 2 దోశలు సగమే తిన్నా. మామూలుగా నేను 4 దోశలు అయినా తింటా. మొన్న కదా పని చేసింది, మొన్న కలర్ వేసినప్పుడేనా? కలర్ వేసిన తెల్లారి మళ్ళీ కలర్ వేసినాం ఆ రోజు. మళ్ళీ నిన్న కలర్ వేసుడు అయిపోయింది, మళ్ళీ మొత్తం అయిపోయింది. శ్రద్ధనే గెలిచింది ఆ పోటీలో. 5 రూపాయలు ఇచ్చిన, 5 రూపాయలు ఇచ్చిన గెలిచినందుకు. దానికి సపరేట్, దీనికి సపరేట్ 2 వేసారా? డబ్బులు వేసుకున్నాను. మరి కొన్నది ఎప్పుడో తిన్నది, 5 రూపాయలు ఇస్తే తిన్నవాడు. అబద్ధాలు చెప్పింది బాగా. కింద రంగేస్తుంది, పైనకి వచ్చి మమ్మీ డాడీ పైసలు ఇవ్వమన్నాడు 5 రూపాయలు నిన్ను ఇవ్వమని చెప్పింది, డాడీ పని మీద ఉండని చెప్పింది, ఇచ్చిన. నేను పోయి కొనుక్కొని తిన్నది. ఏంటిదిరా చెప్పమంటుంది కాదు, గిట్లా చూపిస్తుంది. ఇట్లా కలుపుకున్నా నేను, కనిపిస్తలేదు, కల్పించారు చల్లారుతుందని ఈ పాపడంతో అంతా కలుపుకున్నా నేను. బాగా గరం ఉన్నది, మరి తినబుద్ది కదా నాకు, తినరాదు. నేనైతే పాపడాలు అంత రైస్లో కలిపితే అప్పుడు వేసుకుంటున్నాను. పాపడాల పప్పుచారు ఒకటేసారి పోసుకోలేదా? సాంబార్ రైస్ దంచి కొట్టాలి, కలిపి పెట్టుకుందాం అనుకున్నాము. మొత్తం ముక్కడి దగ్గర అంత సప్ప అయితే అని చెప్పి అంటే నువ్వు 1 2 3 అన్నాం లేకపోతే అంతా షీటింగ్ అన్నట్టు. ఓకే చదువు వాళ్ళ పడతలేవురా, నీ గిన్నెనే పడుతుంది, కనబడతలేదు అలా. ఓకే మొత్తం ఒకసారి వేసుకోవాలి. 1 2 3 లెక్క పెట్టవా? పోసుకున్నాక పెట్టరు అట్లా. స్టార్ట్ 1 2 3 ఇక 1 2 3 ఇక 3 ఇక 1 2 3 అలా చూపించుకుంటూ పోసుకో. వేడి ఉంది. పప్పుచారు కూడా మిగిలొద్దు, ఇంత పప్పుచారు ఎప్పుడు పోసుకోలేదు. ఈ అన్నం ఉన్నది, దీనికి అన్నం ఉన్నది అడుక్కో. ఇప్పుడు చూడాలి ఇక ఈ సాంబార్ రైస్. ఇది మంచిగా ఉంటే మరోసారి కూడా ట్రై చేయాలి పోటీకి. అసలు అట్లా కాదు, గింత అన్నం ఒకటేసారి ఎప్పుడు కానీ. స్టార్ట్ అయ్యి అర్ధగంట అవుతుంది, నీకు తెలుస్తలేదు ఇంకా. నాకు ఎప్పుడు బెడ్స్ కొడుతుంది ఖచ్చితంగా, నాతో కాదు ఇది. ఏమైందిరా? అన్నం నేను వేస్తేనేమో రాళ్ళని చూసుకుంటేది, నువ్వు ముసుకరాలు కనబడుతున్నాయి నల్లనల్లవి. నువ్వు వేస్తే చూడవు, ఎడ్జిగా వేస్తుంది ఇక ఎటన్నా కానీ.
ఇవాళ అన్నం నేనే పంపినా అలాగే పడిపోయింది. పుల్ల దాని అన్నం వేసుకుందా? చాలా పుల్ల ఉందా? చారు ఎక్కువ పుల్ల ఏం లేదు. అన్నం పుల్ల ఉంది మరి. అన్నం పుల్ల ఉంది. అవునా ఏమో మరి. నోరు కూడా వస్తుంది. అన్నం పడిపోయినా ఏంది అనుకున్నా కానీ కొంచెం గట్టి గట్టిగా ఉంది మెతుకులు. అంటే పలుపు ఉన్నదా మరి ఎందుకు నా వచ్చేది అంతే అన్నం. అర్ధ కిలో అన్నం తింటుంది, లీటర్ నీళ్ళు తాగుతుంది. అయితే మేము కూడా అలవాటునే కదా నీకు ఉట్టిగా నీరేతాను. జరబచ్చి తీయతే ఉంది, పుల్ల కొంచెం పుల్ల ఉంది. నేను పెరగానే వేస్తున్నాను కొంచెం, మా నాన్నగారి ఉంటే యాంటీబయాటిక్స్ కొట్టింది ఇప్పుడు. తప్పు కదా ఎవరు వేసుకోమని. నేనైతే ఆమె వేసుకుంది నన్ను అనొద్దుగా. మెల్లది నువ్వు నువ్వైతే తిండిపోతా అనుకున్నా నువ్వే అది బలి అన్నం చాలా పెట్టినావు. 2 కప్పులు కొంచెం తక్కువ 2 కప్పులు. కప్పునా అండి అంటే కప్ అంటే మనం చాలా కప్పులనా టిఫిన్ గిన్నె. మమ్మీ దమ్ము వస్తుంది. ఆవేశపడకు. చాలా అయిందా? అప్పుడు సేమియా తిండిపోతాడు ఇప్పియలేమా మేము ఒకటి పాయింట్. నాకు దమ్ము వస్తుంది మళ్ళా. డాడీ అవుతాడు. శ్రద్ధకి బావకి పోటీ. రైతులే నోరంతా జలే. శ్రద్ధకి స్లైడ్స్ కొంచెం పెట్టినా ఆమెకు. ఆగ్నానా మెల్లమెల్ల తిను. స్పీడ్ తినకుంటున్నా. అన్నం అంటే జారిందా, పాపడాలు జారపోతే గొంతు తీరుకయ్యా అట్లా. అరే ఆమె మాట ఆమె తిన్నది ఆమె తినచ్చు. చాయ్ పోసుకుంటావా ఇంకా? ఆయన
సాయి లేవు పాలు అయిపోయినాయి మా ఇంట్లో అన్నీ లేవు మా శ్రద్ధ మస్తు హుషారైంది మొన్నడాకు ఇట్లా గెలవపోవు ఇప్పుడు బాగా ట్రై చేస్తుంది మస్తు కంటే క్వాంటిటీ తక్కువ పెడుతున్నాం మా దానికంటే చిన్నది కాబట్టి ఇక అన్నం తక్కువ పెడుతుంటే సాంబార్ వేసా ఎక్కువ ఏం కాదు అవును అన్న నేను అన్నాడు నేను కప్పు మీద కాబట్టి తల ఉంచుకుంటున్నా నాకేం ఆ? ఇంకా తెలియక ఇక అవుతాయి పోనీ ఆయన మా ఇంటి లేదు మంది నాకు జ్వరం వచ్చంత జ్వరం వచ్చి ఓడిపోయింది లేకపోతే నేను తింటా కడేస్తే నీళ్ళు కూడా తెచ్చుకోలేదు సాంబార్ కాబట్టి మావు జారుతుంది నీళ్ళే కదా అని అనుకున్నది ఇట్లా వామిటింగ్ వచ్చేట నువ్వే నిమ్మలవా నేను జనం దగ్గర పెట్టాలి గిట్ట వెళ్తే ఎట్లా కదా మంచిగా తిన్నది ఫాస్ట్గా బొంగులు అంటే మాకు ఇష్టం అన్నట్టు మళ్ళీ అలా కూడా ఒక బుక్క పెట్టుకున్న మంచిది ఏం తినడాము వామిటింగ్ వచ్చేట నాకు అవునా ఖాళీ సంచి తీసుకొచ్చి చూసుకోవచ్చినట్టు నువ్వు వచ్చుకున్న లోపల ఇదిగో ఇట్లా అయింది సంచిలో భోజంగా ఎట్లయితే సంచి మొత్తం ఇంత వేడాలి ఎట్లా అయింది అట్లయింది అయినా శ్రద్ధ జర బాగా హుషారైంది క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెట్టాలి అయితే పెట్టాలి నిన్న కూడా మా అంటే సగం పెట్టినాం కొంచెమే తింటుంది కొంచెం ఎంత తింటుందో అంతే పెట్టుకుంటాయి కదా మనం 2 కప్పులకు పెట్టినా కొంచెం తక్కువ ఏమైనా తెచ్చుకుందాం కొంచెం చాతగా లేదని చెప్పి అదేంటి పోటీ నుంచి తప్పుకున్నది అనివార్యంగా జరిగిన అసలు అన్నం వేస్ట్ చేయదు కానీ నాకు నా వల్ల అయితే లేదు అసలు నేను ఎప్పుడు వేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం ఇప్పుడు ఒకసారి కర్డ్ రైస్ పెట్టుకున్నప్పుడు కూడా అప్పుడేమో కొంచెం చల్లది ఇప్పుడు ఒకసారి ప్యాలాలు పెట్టుకున్నప్పుడు గట్టి అయింది ప్యాలాలు అయితే పేలాలు కారం పెట్టుకుందాం అనుకున్నాము ఉట్టి ప్యాలాలు కానీ మీరు అడిగారు కాబట్టి సాంబార్ రైస్ చేసాను ప్యాలాలు అడిగిరా నేను అంటిగా పెట్టుకుందామని సాంబారు రైస్ అని చెప్పి బాగా సంబరం చేసుకుంది కానీ అదే సంబరం అనేది ఇట్లా అయిపోయింది తినలే అసలు సండే రోజు ఏమైనా తెచ్చుకుందాం అనుకున్నాము కానీ సాంబార్ రైస్ చేద్దామని చెప్పి తెచ్చుకోలేదు పప్పుచారు వేసిన పల్చగా ఆదివారం లేదు ఏ వారం లేదు బొగ్గు తింటే అంతే అవుతుంది ఏ బొంగులు తినదు మరి తినన్న చప్పటికి నీళ్ళు తాగు సరే తీ ఓకే అండి మొత్తం మీదనైతే సాంబార్ రైస్ తిన్నాము కొంచెము కొద్దిసేపు అయిన తర్వాత కూల్ అవుతుంది బాడీ సెట్ అవుతుంది అప్పటిదాకా ఉంటుంది సగం తిన్న సబ్బే కూర్చుంది ఇక నిమ్మలం అంతేనా అంటే మంచి కూడా ఇందులో ఉన్నాక సరే మళ్ళీ ఇంకోటి ఏంటంటే దమ్ము తీస్తారు తినస్తుంది మళ్ళీ ఇంకా మన చేతుతో పని చేసింది నిన్న కలర్ రేస్ అది అయ్యేసరికి నరం కొంచెం పెయిన్ వస్తుంది దమ్ము అలవాటు లేక ఏ మస్తు కానీ ఇప్పుడు ఎందుకో గ్యాప్ వచ్చి ఆడవారికి నేను చేయలే కానీ నాకంటే ఎక్కువ పని చేసాను అప్పుడు ఆడవాళ్ళు వాళ్ళు ఇంటికాడ చేసింది నాకేం తెలుసు అంటే నాకు వచ్చాక చెప్పింది ఇప్పుడైతే అసలు ఉత్తనే కడిగిన గంతే అంత కలర్ నువ్వు వేసిన కింద కడిగిన ఇష్టం గట్టిగా రాసి ఇక జబ్బు నొప్పి పట్టుకున్నట్టే నరము అసలు ఫస్ట్ రోజు
ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ బలవంతంగా తింటే ఎంత దమ్ము వస్తుంది అని చెప్పి తినలే అంతే లేకపోతే తినేదాన్ని నెక్స్ట్ పోటీతో మళ్ళా కలుద్దాం. ఈ పోటీ అయితే ఇట్లా అయిపోయింది. పోటీనే ఉంటేనే ఉండను. ఏం సాల్ తీరా ఏమదు పోటీలలో ఓకే గెలుస్తున్నావు మరి. నాకు ఎక్కువ పెట్టు సరేనా? వద్దు కానీ సరే ఉందు తీరా వీలుంటుందు లేదంటే లేదు. అట్లా వీలున్నా ఉండకుండా ఆయన ఎందుకుండదు? స్కూల్ ఉంటుందా నీకు? స్కూల్ ఉండదా? వచ్చినాకంటే మాకు వీలు కావాలా? చూద్దాం కానీ ఓకే అయితే అరే కానీ వీలు ఉంటే పెట్టుకుంటాం లేదంటే లేదు. ఓకేనా? ఓకే బాయ్ బాయ్ చెప్దాం. బాయ్ చెప్తా చేతు పోను బంద్ చేయి, నాకు కూడా బంద్ చేయి, గీక్కుంటే నాకుందని. బాయ్.